దేవదాసి సినిమాతో మహేష్ బాబు కెరియర్లోనే అతిపెద్ద ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇలాంటి సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడితో పనిచేస్తాడన్న చర్చ చాలా రోజులుగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు ప్రధానంగా వినిపించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ వంగా మహేష్ ను మరో కొత్త యాంగిల్లో చూపించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామా కలగలిపిన కథతో ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వారణాసి తర్వాత వచ్చే హైప్ ను కొనసాగించాలంటే ఇలాంటి పవర్ఫుల్ కాంబినేషన్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు కూడా ఈ కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఇప్పుడు డిఓపి రత్నవేలు చెప్పిన హనుమాన్ రిఫరెన్స్ సీక్వెన్స్ వార్త అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. సినిమాలో ఈ సీన్ అత్యంత కీలకంగా ఉండబోతోందని, థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ వేయకుండా ఉండరని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ లుక్, ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు ఈ సీన్ను భావోద్వేగాలతో పాటు మాస్ ఎలిమెంట్స్ కలిపి డిజైన్ చేశారట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సీన్ కు ప్రధాన బలంగా నిలుస్తుందని టాక్. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ హనుమాన్ రిఫరెన్స్ సీక్వెన్స్ వార్తతో సోషల్ మీడియాలో పెద్ది పేరు మరింతగా ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా టాక్సిక్ తెరకెక్కుతోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ సినిమాపై మొదట భారీ అంచనాలు ఉన్నప్పటికీ వరుస వాయిదాలు అభిమానుల్లో నిరాశ కలిగిస్తున్నాయి. జూన్ 4 విడుదలను కూడా వదిలేయడంతో ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాతలు ఆశించిన స్థాయిలో ఓటీటీ ఆఫర్లు రాకపోవడం బిజినెస్ పై ప్రభావం చూపుతోందట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సరైన హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు ఆశించిన స్థాయిలో సంచలనం సృష్టించలేకపోయాయి. అందుకే ఇప్పుడు ఒక పవర్ఫుల్ ట్రైలర్ తో సినిమాపై మళ్లీ బజ్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు నవంబర్లో యష్ నటిస్తున్న రామాయణం విడుదల కానుండడంతో దానికి ముందే టాక్సిక్ విడుదల కావాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాదికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దృశ్యం ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమవుతోంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యం 3 సినిమా మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి హోల్డ్ చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికే $1.64 మిలియన్ దాటిన ఈ సినిమా త్వరలోనే 2 మిలియన్ మార్క్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఎస్ఏలో మాత్రమే $1.1 మిలియన్ పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. సస్పెన్స్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలగలిపిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి తన స్టైలిష్ నేరేషన్ తో సినిమాను నిలబెట్టాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళీ గోపి తదితరులు తమ పాత్రల్లో బలమైన నటన కనబర్చారని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్లబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథలతో వరుస విజయాలు అందుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ కొత్త ప్రాజెక్టుపై ఇప్పటికే కోలీవుడ్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రేమలు సినిమాతో పాపులర్ అయిన మమితా బైజు ప్రధాన పాత్రను నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
దర్శకుడు అశ్వథ్ మరమ్మతు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కథ ఎంపిక నుంచి నిర్మాణ పనుల వరకు ప్రతి విషయంలో ప్రదీప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ బడ్జెట్లో కంటెంట్ బలంగా ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ప్రదీప్ క్రేజ్ మాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు నిర్మాతగా ఆయన ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు మైత్రి మూవీస్ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్లు మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు, రెండు రాష్ట్రాల్లో సినిమా రంగ అభివృద్ధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా నిర్మాణాలకు అనుకూల వాతావరణం, కొత్త స్టూడియోలు, మౌలిక వసతులు, థియేటర్ల అభివృద్ధి వంటి అంశాలు ప్రధాన చర్చగా నిలిచాయి. అలాగే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం తర్వాత టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో సినిమా రంగానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్లో భారీ విజయాలను అందుకున్న స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ధురంధర్ సిరీస్తో భారీ రికార్డులు సృష్టించిన ఆయనపై ఇటీవల అనూహ్యమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా డాన్ 3 సినిమా విషయంలో రణ్వీర్ సింగ్ ప్రవర్తన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొందరు సినీ వర్గాలు అతడిని కొంతకాలం ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టాలని వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో కర్ణాటకలోని మైసూరు చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించడం మరింత హాట్ టాపిక్గా మారింది. కాంతార నటుడు రిషబ్ శెట్టి విషయంలో గతంలో జరిగిన వివాదాస్పద ఘటన కారణంగా రణ్వీర్పై కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయస్థానం సూచనల మేరకే ఆయన ఆలయ దర్శనం చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆలయంలో రణ్వీర్ దర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బ్యాన్ వార్తల తర్వాత ఇలా దర్శనమివ్వడం మరింత చర్చనీయాంశంగా మారింది. అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ మళ్లీ టాలీవుడ్లో ఫుల్ బిజీ అవుతోంది. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నివేదా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్లో కూడా ఆమె పాల్గొన్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా నివేదాకు మరో మంచి అవకాశం దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం నివేదా కెరియర్కు పెద్ద ప్లస్గా మారింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 భారీ చిత్రాలతో నివేదా మళ్లీ టాలీవుడ్లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆయా షేర్ పాట ఇప్పుడు యూట్యూబ్లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సాంగ్ ఇప్పటికే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడంతో పాటు 1.6 మిలియన్ లైక్స్ దాటేసి నాని కెరియర్లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న పాటగా నిలిచింది. గతంలో దసరా సినిమాలోని చమ్కీలా అంగీలేసి పాట పేరిట ఉన్న రికార్డులను కూడా ఇది బ్రేక్ చేసింది. అనిరుద్ రవిచందర్ అందించిన ఎనర్జెటిక్ మ్యూజిక్, శ్రీకాంత్ ఓదెల మాస్ విజన్, నాని స్టైలిష్ ప్రెజెన్స్ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి కాలేజీ యూత్ వరకు అందరూ ఈ సాంగ్కు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరిన్ని చార్ట్ బస్టర్ పాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.
హీరోగా రూపొందుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన 2 పాటలు సోషల్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మిగతా పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని చిత్ర బృందం చెబుతోంది. అయితే ఈ సినిమాతో 100 కోట్ల మార్క్ టచ్ చేస్తామని నిర్మాత ధీరజ్ మొగిల్నేని ఓపెన్ గా ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. గతంలో బేబీ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ అందించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. యూత్ ను కనెక్ట్ చేసే ఎమోషనల్ లవ్ స్టోరీలు క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధ్యమవుతాయని నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ సినిమాను సాయి రాజేష్, ఎస్కేఎన్, ధీరజ్ మొగిల్నేని కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాటలకు వస్తున్న రెస్పాన్స్, సినిమాపై పెరుగుతున్న బజ్ చూస్తుంటే చెన్నై లవ్ స్టోరీపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు నిజంగానే ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.